సరేగా నీ ఇల్లు ఖాళీ చేస్తానమని చెప్పపోవే. సరే చెప్తే దాని ఇంట్లో దాని కొంపలు ఎవడుంటారు టార్చర్ పెట్టే దాని కొంపల బొడగుండుది తక్కువ అనుకుంటానవా గుడకిచ్చి మొక్కంది. అది ఎవరైతేంది దాని ఇల్లు అయితే మనం ఖాళీ చేద్దాం. మనకు పట్టిన దరిద్రం పడుతుంది దొంగ మొక్కంది. దాని కొంపలకు వచ్చిన కాంచెల్లు ఏమన్నా చక్కగా ఉన్నావా? అవ్వా 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 ఏమైనా దోకంలో పాలే. ఇంటికి పోయి చెప్పుకో, మళ్ళా ముందే చెప్పకుంటే మళ్ళీ ఇంకిని పైసలు అడుగుతుంది. మొత్తం పైసల మీద వండి రకం అది. అంతే అంతే. ఓ చెప్తా అంటాను కదనే, మీరు 20 రోజుల ముందే చెప్పాలి. చెప్తేనే లేకపోతే 15,000 2 నెలలది ఎక్కువ కట్టిపోవాలి అంటుంది. కడతాం దేనికి కడతాం? దౌడలు గుడ్డనుండే లాట పిసి మొక్కంది. అమ్మాయ దాని ఇల్లు అయితే కాల్ చెప్తానంతే మంచిగా ఉన్నది. ఊక రోజు రోజు మెంటల్ ఎక్కిచ్చేది కమ్మరికి వచ్చింది. సరే కానీ ఇగో నేను ఇల్లు ఖాళీ చేస్తా కానీ నువ్వు మీ అమ్మతో పో, సరేనా? మీ అమ్మతో పో, నేను ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఇక నేను కూడా ఇంటికి వస్తా, సరేనా? ఓకేనా? సామాన్లు అన్నీ ఇక పట్టుకొని కార్లే ఫస్ట్ అన్ని కొంచెం సగం అంత సామాన్ షిఫ్ట్ చేద్దాం. ఆయనతో సగం సామాన్ పట్టుకొని నేను ఇంటికి వస్తా, సరే? సరేనే, మరి మా అమ్మ అత్తది ఇవ్వాలి, నేను పోతానా? సరే పో మరి, జాగ్రత్త. నేను ఇంత ఖాళీ చేసి వస్తా ఇల్లు. ఈ పెండ్లం ఇల్లంతా ఖరాబ్ చేసింది, గోడలన్నీ ఖరాబ్ చేసింది, అంతా కలర్ వేసిపోవాలి. మొత్తం నూనె అంతా వారవచ్చింది, సింక్ గిట్ల అంతా ఖరాబ్ చేసింది, అవన్నీ పైసలు కట్టియాలి. ఎడ ఖరాబ్ చేసింది, ఏం ఖరాబ్ చేసింది మా పెళ్ళ? అన్ని ఇంకెట్లు ఉంచుతారు, మంచిగానే ఉంచింది. అదంతా తెలియదు బాబు. పైసలు కడతావా ఇల్లంతా గోడలన్నీ కడిగిపోతావా చెప్పు? ఆ బాల్కనీ గోడలు దుమ్ము పడ్డది అదంతా కడిగిపోవాలి. ఆ కడగంది మాత్రం మళ్ళీ పైసలు కన్నా కట్టు. దేని కండ్లు మంట కదా, నా పెళ్ళ ఉంటే కరెక్ట్ అడుగు. నేను ఒక్కడిని ఉన్నానని ఇది అన్ని కడుగు అవి కడుగు ఇవి కడుగు అని అంటుంది. బాల్కనీలా రోడ్డు మీద వాహనాలు పోతుంటే డస్ట్ పడ్డదానికి కూడా దీనికి అవుతుందట కథ అంతా. అబ్బా ఏం ఖరాబ్ కాకముందుకే ఖరాబ్ అయిందంటాను. మరి చిన్నపిల్లలు ఉన్న కాడ గోడ గీతలు అవి ఇవి పెడతారు కదా, అప్పుడు వాళ్ళని ఇల్లే కట్టి అంటారు కావచ్చు. చౌల మొక్కంది అడగాలి, మీరు ఎట్లయినా కడిగిపోవాలి. సరే కడుగుతంతి. గట్లేనా ఇల్లు ఉంచేది? గంత గంత అద్మానం ఉంచింది గట్లనేనా చేస్తే? గట్లనేనా? గట్లే అంటాళ్ళేంది మేడం? ఇంకెట్లా ఉంచుతారు ఇల్లును? ఇల్లు అనగా ఇల్లు లెక్కనే ఉంచింది, ఇంకేం చేయాలి మేము? అంటే ఇంట్లో కిరాయికున్నలు మొత్తం ఇంకా ఈ నయం ఇల్లు కట్టించిపోమ్మంటలేవు. మొత్తం ఇంకో ఇల్లంతా సున్నాలు అయిపోయా, అది క్లియర్ అది రంగు అయిపోయా. అన్న ఏం ఖరాబ్ చేసినావు అంతగానో? అంతే తెలియదు బాబు, అవి కడగదాకా నేను బయటికి పోనీయ మిమ్మల్ని అంతే. దీనికి తక్కువ పొగరు లేదు, దీని ఇంట్లో ఎవరు కిరాయికుంటాడో కానీ ఆగమాగమే. మన భవిష్యత్తు అంతా ఖరాబ్ చేస్తుంది నిండు 100 ఏళ్ళ జీవితాన్ని. ఇక తప్పుతుందా ఇది అంతా కడగకుంటే? ఏం ఖరాబో ఏం ఖరాబ్ చేయక ముందుకే ఖరాబ్ చేసినాం అంటుంది. పెద్ద ఇది కనుక కట్టింది ఇల్లు తొక్కలది. ఎట్లెట్లా బతికినోని ఓలమ్మి, గొడలు గీకే బతుకొచ్చే ఓలమ్మి, దీని కొంప కాలిపోను ఓలమ్మి, అప్పుల పాలై మందిరం కథ కత్తిని ఓలమ్మి, దీని కొంప కిరాయికుంటేనే ఓలమ్మి. చదువుకుంటున్న బతుకంతా సుడిగుండమైంది దీని కొంప కిరాయికి తీసుకున్నందుకు. అబ్బా ఇవన్నీ గీకి 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 హాస్టల్కి రావట్టే కదా. మళ్ళా ఇదట శుక్రవారం అడ్డొచ్చిందట, అదే శనివారం ఖాళీ చేయాలంటుంది. దీని అవుల ముఖంలో చెప్పు ఏపో. దాని ముఖానికి ముఖం మీద అడ్డడడ్డ పేలాలు ఎగుతాయి మూసల ముఖంది. ఇక సాక ఇదంతా గీకి సపరేట్గా దీని కొంపల కిరాయికి కాల్ చేసి, అబ్బా దేవుడా మా పిలిచేనంత వదిలిస్తాను తండ్రి నీ బాంచనని ఓ 10 కొబ్బరికాయలు దీని గేటు ముందర కొట్టి సపరేకపోతేగా. అబ్బో దొంగ ముఖంది అది. అమ్మ 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 అన్న పాపం లేదు కానీ ఏం గోస వచ్చింది నా పెళ్ళాన్ని నన్ను. అబ్బా దీని కొంపల వాచ్మెన్కి వచ్చినట్టు అయింది మాది బతుకు. ఏమోతి అమ్మో దీని కొంపలకి వెళ్ళి అయితే బయటపడతాను. అమ్మయ్య దేవుడు ఇప్పటికైనా కనకరించిన 1.5 సంవత్సరంన్నరకు. అబ్బో ఉంటా అంటుంటే లోతుకు పోవడే తప్ప మీదకి వచ్చింది లేదు. మా అన్ని పోయి బ్యాంకులో పెట్టుకున్నాడు. గిదే కథ అయింది కానీ అంతా అద్మానం కాలే. అమ్మ దీని కొంపలకి వెళ్ళి బయటపడాక మాకు అయ్యేది కావచ్చు. ఇంతకు కొన్ని నమ్మాలా అర్థం కావు. కొన్ని కొంపలు అయ్యావు అన్నదానికి నిదర్శనం మేము ఇల్లు కిరాయికున్న కొంపనే. అబ్బో 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 అబ్బో
దొంగ ముఖంది ఏం చేసేదంటే తప్పున చుట్టాలు వచ్చినా అటు తొంగి చూసుడే, తప్పున మా దోస్తులు వచ్చినా అటు తొంగి చూసుడే. దీని ఇంట్లోకి కూడా దొంగతనం వచ్చి దొంగ దొంగ అంతా దోసుకపోయినట్టు మళ్ళీ మనిషి లెక్క చూసులేదు, పురుగు లెక్క చూసుడు. ఊ కూక మెట్ల మీద ఇది పోయి సంసారం చేసినట్టు మెట్ల అని మా ప్రాణం తీసింది అమ్మయ్య. దీని నుండి బిడ్డకు నేడ విడుదల అన్నట్టు అవుతుంది, అరుంధతి జేజమ్మ నుండి బయటకు వచ్చినట్టు అవుతుంది మాకు. అది మమ్మల్ని ఆ కొంప మమ్మల్ని వదలబొమ్మాలి అన్నట్టు చేసింది. అబ్బర బిడ్డో ఓలెమ్మలాలు ఓలెక్కడాలో ఇంత అధ్వానమా ఇట్లా చేసింది. అబ్బ బిడ్డో బాబు దాని గొడకిచ్చి మొక్కని కమ్మరకచ్చి కచ్చర పిచ్చర మొక్కంది. అమ్మయ్య దాని కొంప నుండి విముక్తి, బిడ్డకు రేపే విముక్తి లభిస్తుంది. ఇక సరగాని దోస్తులు మాకు ఆ కొంపల నుండి విముక్తి లభించింది. కొబ్బరికాయలు కొట్టి బయటకు వచ్చినాం. 6 కొబ్బరికాయలు కొట్టిన దైద్రం వస్తుందని. అబ్బా దాని కొంపలు ఉన్నంతకాలం మమ్మల్ని టార్చర్ చేసింది. అది కనుక కట్టింది ఇల్లు నిమిషానికి ఇల్లు చెకింగ్ చేసింది. దోస్తులు నమ్మద్దుగా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎట్లా టార్చర్ చేసిందంటే అట్లా టార్చర్ చేసింది. ఇల్లు కిరాయికి తీసుకున్న వాళ్ళకు మినిమం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. నేరీ ఓనర్లు అనేటోళ్ళు ఇంత అధ్వానంగా రెంట్కు తీసుకున్న వాళ్ళను గోస ఉచ్చద్దు అని ఈ వీడియో తీసాము. ఇది ఎట్లున్నదో కామెంట్ పెట్టుండి. ఇది ఫైనల్ స్టోరీ, ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ పెట్టుండి, తప్పకుండా అట్లాంటి వీడియోస్ చేస్తాం. కిరాయికి తీసుకున్న వాళ్ళకైతే మా యొక్క మనవి తెలియజేస్తున్నాం ఏమనగా అంటే, ఇట్లా రెంట్కు తీసుకున్న వాళ్ళను పాపం వెళ్ళి ఇళ్ళకి సంతిల్లు లేక కిరాయికి అత్తే గిట్ల నగోస వచ్చేది. మీ ఇల్లుని ఎట్లా ఉంచుకోవాలో మినిమం వాళ్ళకి తెలుసు. నేరి అంతలా చూసుకోవద్దు. అంటే అప్పుడప్పుడు మీ ఇల్లు కాబట్టి మీరు చూసుకున్నాడు కరెక్టే, కానీ ఇట్లా నిమిషానికి వాళ్ళని ఫోర్స్ చేసిళ్ళు అనుకో పాపం వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చే కథకత్తారు. అట్లా చేయొద్దు, చేయకూడదు కూడా, తప్ప అది నేరం ఘోరం. అంతేనా కదా కామెంట్ పెట్టుండి దోస్తులు. మా వీడియోస్ నవ్వుకుంటారు కదా, నవ్వుకుంటామని వీడియో అది అందరికీ మీకు దోస్తులకు వీళ్ళకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఇలా హైప్ కూడా చేయండి దోస్తులు. సరేనా దోస్తులు, వీడియో ఎండ్ అయింది. ఇల్లు కాల్ చేసినాం ఎట్ట కేకలకు. శని నుండి అయితే బయటపడ్డాం దోస్తులు. దాని తర్వాత మాకు అంత మంచిగా జరిగింది. దాని తర్వాత స్టోరీ కావాలని అంటే మీకు వీడియో పెడతాం దోస్తులు. సరేనా.